చాలా మంది ఏమంటారంటే ఇది సివిలైజేషనల్ వార్ అంటారు. అంటే సివిలైజేషన్ అంటే నాగరికతకు సంబంధించిన దాడులు. ఇది నాగరికతకు సంబంధించిన యుద్ధాలు అంటాం. యాక్చువల్‌గా నేను దీంతో ఒప్పుకోనండి. ఇప్పుడు ఇరాన్ నాగరికత ఏంటండి? ప్రేక్షకులకు నమస్తే. జై శ్రీరామ్. ఇజ్రాయెల్ ఇరాన్ మీద దాడి చేసింది. ఇది దాడి చేయడానికి అనేక కారణాలు చెప్తున్నారు. దాంట్లో ముఖ్యమైన కారణం ఏంటంటే ఇరాన్ అనే దేశము అటామిక్ న్యూక్లియర్ ఆర్మ్స్ ని సమకూర్చుకుంటుంది. అంటే ఆల్మోస్ట్ దాని దగ్గర ఈ అణుబాంబులు ఏవైతున్నాయో అవి దాదాపు తయారు చేసే స్థితికి వచ్చింది అని. సో ఇది చాలా రోజుల నుంచి అమెరికా, ఈ ఇతర దేశాలన్నీ కూడా ఈ మాటనే చెప్తున్నాయండి. ఇరాన్ మీద మేము దాడి చేస్తాము 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 అని కొన్ని సంవత్సరాల నుంచి నడుస్తుంది. ఈవెన్ ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఏదైతుందో దానికి వ్యతిరేకంగా అమెరికా, ఇజ్రాయెల్ చాలా రోజుల నుంచి మాట్లాడుతుంది. అయితే మొన్న ఇజ్రాయెల్ ఏం చేసిందంటే దాడులు చేసింది. అది దాడులు చేసే ముందు చాలా పకడ్బందీగా ఏదైతే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉందో దాన్ని డ్రోన్లతో లేపేసింది ముందు. తర్వాత దాదాపు 200 విమానాలు F-35 ఏదైతే అమెరికా ఇజ్రాయెల్కి సప్లై చేసిందో ఆ విమానాలతో దాడి చేసింది. చేసి ముఖ్యంగా ఎవరైతే న్యూక్లియర్ సైంటిస్టులు ఉన్నారో వాళ్ళ లొకేషన్లతో సహా ఇజ్రాయెల్కు ఇంటెలిజెన్స్ ఉందన్నమాట. సో ఈ ఇంటెలిజెన్స్తో ఆ సైంటిస్టుల మీద న్యూక్లియర్ సైట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద దాడి చేసింది. తర్వాత ఇరాన్ ఊరుకుంటుందా? ఇరాన్ కూడా ఊరుకోదు. ఇరాన్ కూడా ఏం చేసిందంటే ఇజ్రాయెల్ మీద దాడి చేసింది మిజైల్స్తో. అయితే ఇరాన్కు ఉన్న మరొక ముఖ్యమైన అడ్వాంటేజ్ ఏంటంటే అనేక దేశాలలో టెర్రరిస్ట్ సంస్థలు ఉన్నాయి. వాటిని ఇరాన్ పెంచి పోషిస్తుంది. ముఖ్యంగా హూతీలు అంటాము, పాలస్తీను, ఇలాంటి చాలా దేశాలలో ఇరాన్కి ఈ టెర్రరిస్ట్ సంస్థలు ఉన్నాయి. వాటిని సపోర్ట్ చేస్తుంది. కానీ ఇజ్రాయెల్ ఇరాన్ మీద దాడి చేయాలంటే దాదాపు 2000 కిలోమీటర్ల దూరం ఉంది. సో అక్కడి నుంచి తన ప్లేన్స్తో వచ్చింది. మేబీ దారి మధ్యలో రిఫ్యూలింగ్ చేసుకుందని కూడా చాలా మంది చెప్తున్నారు. సో చాలా చోట్ల హిట్ చేసింది. మళ్ళీ ఇరాన్ కూడా దాడి చేసింది. ఐరన్ డోమ్ కొంచెం ఫెయిల్ అయింది. తర్వాత అమెరికా థర్డ్ మిజైల్స్ కూడా ఇచ్చింది. సో ఇటు సైడ్ కూడా నష్టం జరుగుతుంది. సో ప్రేక్షకులు దీన్నంతా మనం ఏమనాలి? సివిలైజేషనల్ వార్ అంటారు. అంటే సివిలైజేషన్ అంటే నాగరికతకు సంబంధించిన దాడులు. ఇది నాగరికతకు సంబంధించిన యుద్ధాలు అంటాం. యాక్చువల్గా నేను దీంతో ఒప్పుకోనండి. ఇప్పుడు ఇరాన్ నాగరికత ఏంటండి? పూర్వపు నాగరికత ఇరాన్, ఇరాక్ ఈ జొరాస్ట్రనిజం అంటారు కదా, పార్సీల నాగరికతది. మరి ఇరాన్ నాగరికత పార్సీల నాగరికతనా? ఇస్లాం కదా. సో ఇస్లాం కాదు. తర్వాత కాలంలో ఈ ఇస్లాం మతం పుట్టిన తర్వాత ఇరాన్ మీద, ఇరాక్ మీద యుద్ధాలు చేసి వాళ్ళని కన్వర్ట్ చేశారు బలవంతంగా. సరే, ఇజ్రాయిల్ ఉంది. ఇజ్రాయేలీ జాతి ఒకటి ఉంది. కానీ ఏదైతే పాత నిబంధన ఇజ్రాయిల్లో అంటే ఇజ్రాయేలీలు రాసుకున్నారో అది కూడా ఒరిజినల్ కాదు. ఎందుకంటే పాత నిబంధనకి దాదాపుగా మనకు ఎక్కడ కూడా ఆధారాలు కనపడవండి. వాళ్ళు చెప్పే ఆదాం అవ్వలు కానీ, లేకుంటే నోవా కానీ, మోజెస్ కానీ, డేవిడ్ కానీ ఎవరూ లేరు. అంటే తర్వాత కాలంలో వచ్చిన ఈ మతాలు వాటికి మారి కొన్ని పుస్తకాల్ని రాసుకొని అదే మా నాగరికత అనుకుంటున్నారు. పోతే సరే, ఏమైనా ఈ దాడులైతే జరుగుతున్నాయి. ఇదంతా కూడా మత ప్రేరితం అండి. ఇజ్రాయేలీలు ఉన్నారు, వాళ్ళు తమ యూదా మతాన్ని కాపాడుకోవాలి, ఆ యూదా సోకాల్డ్ నాగరికతని కాపాడుకోవాలని వాళ్ళు. మరోపక్క ఈ ఇజ్రాయేల్ చుట్టారా ఏవైతే దేశాలు ఉన్నాయో
అంటే ఈజిప్ట్ కానివ్వండి, సౌదీ అరేబియా, అటు సిరియా, టర్కీ, ఇటు వస్తే ఇరాన్, ఇరాకు, ఈ ప్రాంతాలన్నీ కూడా ముస్లిం దేశాలు. పాలస్తీను, గాజా, ఇవన్నీ ముస్లిం దేశాలు. వీళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళ ఇస్లామిక్ సిద్ధాంతం ఏముంటుంది అంటే అసలు ఇజ్రాయెల్ అనే దేశమే ఉండకూడదు, దాన్ని టోటల్గా నాశనం చేయాలి, అదంతా కూడా మేమే ఆక్రమించుకోవాలి, యూదులు మాకు శత్రువులు. ఎందుకంటే ఇవన్నీ మనకు ఖురాన్లో, హదీద్లలో కూడా కనిపిస్తాయి. సో వాళ్ళని నాశనం చెయ్యాలి. మళ్ళీ వీళ్ళు నమ్మే దేవుడు అల్లా. మరి అల్లా, ఎల్లు ఒకరేనా అంటే, ఎల్లనే దేవుడు యూదుల దేవుడు. ఇదే ఎల్లు మరి అల్లా అయితే ఒకటే దేవుడు ఒక్కొక్క సందేశాన్ని వేరువేరుగా ఎందుకు ఇచ్చాడు? ఇదంతా కలియుగ ప్రభావం అండి నా ప్రకారం. సో ఇవన్నీ అక్కడ దాడులు జరుగుతున్నాయి, యుద్ధం జరుగుతున్నాయి. ఈ యుద్ధం మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందా అంటే మోస్ట్లీ తీయదండి. కొన్ని న్యూక్లియర్ అసెట్స్ మీద దాడి చేస్తారు. ఎవరైతే టాప్ లీడర్ ఇరాన్లో ఉన్నారో వాళ్ళని ఇజ్రాయెల్ కొడుతుంది. తన దేశం మీద దాడి జరిగింది, దాన్ని రీబిల్డ్ చేసుకుంటుంది. ఎందుకంటే అమెరికా సపోర్ట్ ఉంది, యూరోప్ దేశాలు కూడా ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తాయి. అయితే ఒక్క డిఫరెన్స్ ఉంది ఇజ్రాయెల్కి, భారతదేశానికి. భారతదేశానికి ఒక నాగరికత ఉంది, ఒక సివిలైజేషన్ ఉంది. దాన్ని సింధు సరస్వతి సివిలైజేషన్ అంటారు. అదే సింధు సరస్వతి సివిలైజేషన్ ఈ రోజుకి మనం పాటిస్తున్నాం. అంటే మనది ఒరిజినల్ ఏదైతే సివిలైజేషన్ ఉందో అది ఇంకా ఉంది. కానీ అక్కడ ఉన్న నాగరికతలు ఏవి లేవండి, అన్ని నాశనం అయిపోయాయి. పోతే మన దేశం నుంచి విడిపోయిన పాకిస్తాను తన సివిలైజేషన్ ఇస్లామిక్ అనుకుంటుంది. యాక్చువల్గా సింధు సరస్వతి సివిలైజేషన్ నుంచే పాకిస్తాన్ వచ్చింది, ఇటు బంగ్లాదేశ్ కూడా వచ్చింది. కానీ వీళ్ళు ఏమనుకుంటారంటే మేము అదామవ్వల సంతానం అనుకుంటారు. అసలు అదామవ్వలు ఉంటేగా. సో ఇంకో డిఫరెన్స్ కూడా ఉంది. ఇరాన్, ఇరాక్ ఈ ప్రాంతాలలో రాడికలైజేషన్ ఎక్కువ లేదండి. అంటే టాప్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇస్లాంని నమ్ముతారు. మత గురువులు చాలా రాడికల్ ఉంటారు, కానీ వాళ్ళు ప్రజల్ని ఏమీ రాడికల్ చేయలేదు. అటు మీరు సౌదీ అరేబియా తీసుకున్నా రాడికలైజేషన్ లేదు, ప్రజలలో లేదు అట్లీస్ట్. అట్లాగే మీరు ఇంకా కొన్ని దేశాలు తీసుకుంటే రాడికలైజేషన్ లేదు. కానీ కొన్ని దేశాలలో, ముఖ్యంగా మీరు పాలస్తీనా తీసుకోండి, గాజా తీసుకోండి, వాళ్ళు మతం కోసం ఏ ఎక్స్టెంట్కైనా వెళ్తారు, ఇతరుని చంపడానికి వెళ్తారు. కానీ సౌదీ అరేబియాలో కానీ, ఇరాన్లో కానీ, ఇరాక్లో కూడా రాడికలైజేషన్ లేదు, రాడికల్ లీడర్లు ఉన్నారు. కానీ మనం ఇటు వద్దాం, ఇది మన భారతదేశం, పాకిస్తాను, బంగ్లాదేశ్, ఇక్కడ వద్దాం. ఇక్కడ అంత లీడర్లే కాదండి, ప్రజలు కూడా రాడికల్లే, మ్యాక్సిమం రాడికల్లే. అంతెందుకండి, మన భారతదేశంలో ఉన్న ముస్లిమ్స్ కూడా రాడికలైజేషన్ జరుగుతుంది. దానికి ప్రత్యక్షంగా ఇస్లామిక్ సంస్థలు రాడికలైజేషన్ చేయడం కాదు, అలాంటి రాడికల్స్ని కొన్ని లెఫ్ట్ పార్టీలు, ఇప్పుడు కాంగ్రెస్, ఎస్పీ, టిఎంసి, వీళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నాయి. మీరు ముస్లింలకి ఎవరైతే పూర్ ఉన్నారో వాళ్ళకి హెల్ప్ చేయండి, కానీ వాళ్ళని అప్పీజ్మెంట్ చేయడము, టెర్రరిస్టులను కూడా కాపాడడం, అంటే రాడికలైజేషన్ని ప్రోత్సహిస్తున్నాయి కొన్ని పార్టీలు. ఇది చాలా చాలా డేంజరస్ ట్రెండ్ అండి, చాలా డేంజరస్. సో పాకిస్తాన్ ఏం చేస్తుంది, నాది సింధు సరస్వతి నాగరికత కాదు, మాది అదామ్ అండ్ అవ్వ లేకుంటే ఇస్లామిక్ నాగరికత అనుకుంటుంది. అక్కడ నాగరికత లేదు, అసలు పాకిస్తాన్కు లేదు, బంగ్లాదేశ్కు లేదు. అట్లీస్ట్ ఈ లెక్కన బలూచిస్తాన్ కొంచెం నయం అండి, అక్కడ కూడా రాడికలైజేషన్ ఉన్నా అట్లీస్ట్ వాళ్ళు మేము ఇండియాకి క్లోజ్గా ఉన్నాము అనే ఫీలింగ్లో ఉంటారండి. మీరు ఈ పాయింట్ని గమనించండి. సో అక్కడ ఇరాన్ మధ్యలో, ఇజ్రాయెల్ మధ్యలో యుద్ధం. ఇక్కడ అఫ్ కోర్స్ మనది షార్ట్ అండ్ స్వీట్, ఒక 8 గంటలలో ఎయిర్ బేసెస్ మీద ఇండియా దాడి చేసింది, ఇవన్నీ చేసింది, అయిపోయింది. న్యూక్లియర్ అసెట్స్ మీద, అంటే పాకిస్తాన్ కోలుకోలేని విధంగా ఆల్రెడీ దెబ్బ కొట్టింది ఇండియా. ఇదే కాదండి, ఆల్రెడీ పాకిస్తాన్కి సంబంధించిన ఏదైతే ఎకనామీ ఉందో, ఈవెన్ బంగ్లాదేశ్ ఎకనామీ ఆ లెక్కన చూస్తే ఎకనామీ చాలా డౌన్ ఉంది, వాళ్ళకు తినడానికి తిండి లేదు,
బిలో పావర్టీ లైన్ 45% ఉందండి ఇది పాకిస్తాన్లో. అంటే అంత పావర్టీ ఉంది. మరోపక్క మనం ఇండస్ నదిని ప్రవహించకుండా ఆపాం. అంటే ఒక రకంగా అగ్రికల్చర్ని కూడా దెబ్బ కొడుతున్నాం. న్యూక్లియర్ ఎసెట్స్ని వాటిని కొట్టాం. ఎయిర్ బేసెస్ని కొట్టాం. ఇవన్నీ కట్టడానికి, రికవర్ అవ్వడానికి టైం పడుతుంది. కానీ ఈ దేశాలకి ఏం చేస్తుంది? అమెరికా హెల్ప్ చేస్తుంది పాకిస్తాన్కి. ఎందుకు హెల్ప్ చేయాలండి? అమెరికా ఒక డెమోక్రసీ అంటారు. అమెరికా డెమోక్రసీ కాదండి, ఇట్స్ ఎ రోగ్ డెమోక్రసీ. పాకిస్తాన్కి హెల్ప్ ఎందుకు చేస్తుంది అంటే ఇరాన్ని కొట్టడానికి పాకిస్తాన్కి హెల్ప్ చేస్తుంది అమెరికా. అంటే అమెరికా క్యాల్కులేషన్ అమెరికాకు ఉంది. మరోపక్క మీరు గమనిస్తే చైనా పాకిస్తాన్కి హెల్ప్ చేస్తుంది. చైనాకి ఏం సంబంధం అండి? చైనాకి ఇస్లాం అంటే పడదుగా. అక్కడ ఊగర్ ముస్లింలని ఊచకొత్తకొస్తుంది కదా చైనా. చైనా క్యాల్కులేషన్లు వేరండి. చైనా ఏం చేస్తుందంటే తాను ఎకనామిక్గా బలపడడానికి, ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగ్లో మనం కూడా చైనాకి పోటీగా వస్తున్నాం, ఆర్థికంగా ఎదుగుతున్నాం, మిలిటరీ పరంగా కూడా మనం ఎదిగాం. సో మనల్ని దెబ్బకొట్టాలంటే చైనా ఏం చేయాలి? పాకిస్తాన్ని వాడుకోవాలి. మరోపక్క ఇక్కడ బంగ్లాదేశ్ని వాడుకోవాలి. క్యాల్కులేషన్స్ చూడండి. సో ఇండియా, భారత్ ఎదగకుండా ఉండాలంటే పాకిస్తాన్ని, బంగ్లాదేశ్ని, వేరే దేశాలని చైనా వాడుకుంటుంది. సో ఎవరి క్యాల్కులేషన్ వాళ్ళకు ఉంటుంది. అటు అమెరికా క్యాల్కులేషన్ అమెరికాకు ఉంటుంది. అమెరికా ఏం చేస్తుందంటే పాకిస్తాన్ని తన గ్రిప్లో పెట్టుకుంటే తన అణువాయుధాలు పాకిస్తాన్లో పెట్టుకోవచ్చు. అలాగే పాకిస్తాన్లో ఉన్న ఎయిర్ బేసెస్ ఏవైతే ఉన్నాయో దాన్ని కూడా అమెరికా వాడుకుంటుంది. ఇన్ఫ్యాక్ట్ నూర్ఖాన్ బేస్ అని ఏదైతే ఎయిర్ బేస్ ఉందో అది పాకిస్తాన్ కంట్రోల్లో లేదు, అది అమెరికా కంట్రోల్లో ఉంది అని చెప్తారు. సో పాకిస్తాన్ని అమెరికా వాడుకోవాలంటే పాకిస్తాన్తో ఫ్రెండ్షిప్ చేయాలి. మళ్ళీ ఇదే అమెరికా ఏమంటది? మేము ఓల్డెస్ట్ డెమోక్రసీ అంటుంది. మరి నువ్వు డెమోక్రసీ అయినప్పుడు మరో డెమోక్రసీ అయిన భారత్కి హెల్ప్ చేయాలిగా, చెయ్యదు. అందుకే నేను అంటాను ఇట్స్ ఎ రోగ్ డెమోక్రసీ. అంటే డెమోక్రసీ అయ్యి కూడా ఇంకో డెమోక్రసీకి సపోర్ట్ చేయకుండా డిక్టేటర్లకి సపోర్ట్ చేస్తుంది. మనం ఆల్రెడీ చూసాం. డిక్టేటర్ని కూడా ఇప్పుడు సౌదీ అరేబియాలో ఉన్నది ఏంటంటే డిక్టేటర్ కాదా? రాజుల వ్యవస్థ కాదా? అణిచివేత లేదా అక్కడ? అయినా ఎందుకు సపోర్ట్ చేస్తుందంటే సౌదీ అరేబియా తన చెప్పిన మాట వింటుంది. మరోపక్క పాకిస్తాన్లో ఉన్న లీడర్లు, ఆర్మీ వాళ్ళు అమెరికా చెప్పిన మాట వింటారు కాబట్టి వాళ్ళని సపోర్ట్ చేస్తుంది. ఇరాన్లో ఉన్నోడు వినడు. ఇరాన్లో ఉన్నవాడు వినడు. వాడికి ఈ ఇస్లామిక్ రాడికలైజేషన్ అంటే రాడికల్స్ అన్నమాట. వాడికి పవర్ వచ్చింది, ఆటం బాంబులు వచ్చాయనుకోండి, వాడు అమెరికా మీద కూడా వెయ్యొచ్చు, ఇటు ఇజ్రాయెల్ మీద కూడా వెయ్యొచ్చు. కాబట్టి ఇజ్రాయెల్ని ప్రొటెక్ట్ చేయాలి అమెరికా, కాబట్టి ఆ టాప్ లీడర్షిప్ని లేపేస్తే బెస్ట్. ఇంకోటి, ఇజ్రాయెల్ ఇరాన్ మీద దాడి చేసింది, అమెరికాకి తెలియకుండా ఉంటుందండి? ఖచ్చితంగా తెలుసు. కానీ తాను ఏం చెప్తుంది? అరే ఇజ్రాయెల్ అటాక్ చేసింది నాకు తెలియదండి అని చెప్తాను. సో జియో పొలిటికల్ క్యాల్కులేషన్స్, ఈ రిలీజియస్ క్యాల్కులేషన్స్ ఎన్ని ఉంటాయో ప్రేక్షకులు ఆలోచించండి. ఎన్ని క్యాల్కులేషన్స్ ఉంటాయి. కాబట్టి భారతదేశం ఏం చేయాలి? భారతదేశం ఏంటంటే ఆర్థికంగా ఎదగడమే కాదండి, మన దేశంలో ఏదైతే ఇస్లామిక్ క్రిస్టియన్ రాడికలైజేషన్ జరుగుతుందో దాని మీద కూడా మన భారత ప్రభుత్వం దృష్టి పెట్టాలి. ఎందుకంటే ఇంటర్నల్ సెక్యూరిటీ థ్రెట్ అవుతుంది ఇది రాబోయే కాలంలో. అలాగే ఈ నక్సలైట్లను ఎట్లాగో ఎలిమినేట్ చేస్తున్నారు, అది మంచి ఇదే. కానీ ఎవరైతే కమ్యూనిస్టులు ఉన్నారో ఈ రాడికలైజేషన్ని కూడా మనం ఆపాలి. ఎందుకంటే మీరు చూడండి, అటు నక్సలైట్లని చంపేస్తుంటే ఎన్కౌంటర్ల ద్వారా చాలా మంది ఎవరైతే సింపథైజర్లు ఉన్నారో సోషల్ మీడియాలో చూడండి, చాలా ఛానల్స్ ఉన్నాయి, వాళ్ళు ఏడుస్తున్నారు, మేము కూడా గండు పట్టుకుంటామని ఉస్మానియా యూనివర్సిటీలో ఉండే స్టూడెంట్స్ మాట్లాడుతున్నారు. సో ఇంటర్నల్ రాడికలైజేషన్ ఏదైతే ఉందో దాని పట్ల భారత ప్రభుత్వం, ఈ బీజేపీ ప్రభుత్వం, మోదీ ప్రభుత్వం దృష్టి పెట్టకుంటే ఇది ఇంటర్నల్ సెక్యూరిటీ థ్రెట్ అవుతుంది మనకు. మనం పాకిస్తాన్ మీద, బంగ్లాదేశ్ మీద ఫైట్ చేస్తామండి, చేసి వాటిని ఓడిస్తాం. వాట్ అబౌట్ 0.5 ఫ్రంట్ విదిన్ ఇండియా? ఇది 0.5 ఫ్రంట్ కాదండి, అంతకన్నా ఎక్కువనే. మనకు పాకిస్తాన్తో ప్రమాదం ఉంది, బంగ్లాదేశ్తో ప్రమాదం ఉంది, చైనాతో ప్రమాదం ఉంది. అది ఎవరు
అంటే దాన్ని తప్పుగా కొట్టలేరు. కానీ మన దేశంలో ఉన్న ఈ రాడికలైజేషన్స్ని కానీ రాడికల్స్ని మనం ఎదుర్కొనే ప్లాన్ చేయలేదనుకోండి, ఇది ఎప్పటికీ కూడా డేంజరే మనకు. అంటే భారతదేశంలో ఉన్న హిందువులకు డేంజరే, నేషనలిస్టులకు కూడా డేంజరే. సో ఈ విషయమై ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వం ఒక దృష్టి పెట్టాలి. రాడికలైజేషన్ ఆపాలంటే ఒకటే దారండి. చర్చిలని, ఈ మసీదులని, ఈ ఏవైతే ఉన్నాయో వీటిని ఒక కంట కనిపెడుతూ ఉండాలి. ఆ సిలబస్ని మార్చాలి. ఏ రకంగానైతే చైనా చేసిందో సిలబస్ని మార్చాలి. రాడికలైజేషన్ని ఆపాలి. ఎవడైతే రాడికల్గా మాట్లాడతాడో వాడిని లోపలేయాలి. అప్పుడే మన భారతదేశం సేఫ్ ఉంటుంది. సో ఈ విషయం నేను చెప్పాలనుకున్నాను ప్రేక్షకులు. నేను చెప్పిన విషయాలు చాలా వరకు సోషల్ మీడియాలో ఉన్నాయి. పోతే నా వర్షన్లో నేను చెప్పాను. మీకు నచ్చితే ఈ విషయాలు తప్పనిసరిగా లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. నేను చెప్పిన విషయాలపైన కామెంట్ రూపంలో మీ స్పందన కూడా తెలియచేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నమస్తే.